వెల్కమ్ బ్యాక్. రేవంత్ సర్కార్ కు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల పట్ల కనీసం కూడా లేదనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన చర్చ. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు జరగక రైతులు అనేక అవస్థలు పడుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మనకు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధులు లివిల్ మనకి హైదరాబాద్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు, సాంబా ఖమ్మం నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు, రంగాచారి సిద్దిపేట నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా లివిల్ తో మాట్లాడతాం. లివిల్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులంతా కూడా అరిగోస పడుతున్నారు. ఎందుకు ప్రభుత్వం ఇంత తీవ్ర స్థాయిలో నిర్లక్ష్యం చేస్తుంది, అడుగున నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది, కనీసం సరైన సమయానికి అంటే వరుసగా దెబ్బ మీద దెబ్బ కొడుతూ వస్తుంది రైతులని ఈ రాష్ట్ర ప్రభుత్వం. సో కనీసం ధాన్యం కొనుగోలు జరపడానికి కూడా ఎందుకు ఇంత మరి బోనస్ను ఎగ్గొట్టడానికి కోసమైనా ఇదంతా చేస్తున్నారో అనే ప్రశ్న తలెత్తుతోంది. రోజుల తరబడి ధాన్యాన్ని అట్లానే కుప్పలుగా కళ్ళాలు పెట్టుకోవడము, మార్కెట్ యార్డులో అక్కడ కూడా తీసుకురావడం, కానీ అకాల వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైతులు ప్రాణాలు కూడా కోల్పోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నా కూడా ఎందుకు ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం అని దానికి సంబంధించి ఏం మాట్లాడుకుంటున్నారు రైతులు? ఇవాళ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు సంక్షేమం కొనసాగితే ఇవాళ 18 నెలల ఈ కాంగ్రెస్ ప్రజాపాలనలో రైతు సంక్షేమం దిశగా అడుగులు వేస్తుంది. ఇవాళ ఎక్కడ చూసినా అన్నదాత అరిగోస పడుతున్న తీరే ఇవాళ నిదర్శనంగా కనిపిస్తుంది. అంతకు మించి ఇంకొకటి లేదు. ఇవాళ అందాల పోటీలపైన ఉన్న శ్రద్ధ ఈ అన్నదాతలపైన ఏమాత్రం కూడా పెట్టడం లేదు ప్రభుత్వం అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇవాళ ధాన్య రాశులు ఒకవైపు అయితే అందాల రాశుల వైపు ఇవాళ ప్రభుత్వం ఉంది. ధాన్య రాశులు రైతులు అరిగోస పడుతుంటే కన్నీటి పర్యంతం అవుతున్నా కనీసం కనకరించడం లేదు ఈ ప్రభుత్వం అనేది ఇవాళ ప్రధానంగా చర్చించుకోవాలి. ఏదైతే ఆ అధికారం కోసం అనేక అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, హామీలు ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చారు, ఆ ఒక్క హామీని కూడా ఇవాళ అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అమలు చేయడంలో కనీసం కూడా సోయి పెట్టడం లేదనేది ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. మొదటగా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అన్నారు, తర్వాత రైతు భరోసా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు 10,000 ఇస్తుంది, మేము వస్తే అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామన్నారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తామన్నారు. కూలీ రైతులకు 12,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. పండించిన ప్రతి గింజాకు కూడా రైతు ఎంఎస్పితో అంటే మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా బోనస్ దేవుడెరుగు. ఇవాళ ఉన్న మాటలంతా కూడా బోగస్ అయిపోయాయి. ఇలా రైతు బతుకు అధోగతి అయిపోయిందన్న పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం రైతునంతా కూడా వాళ్ళ అధోగతి చేసింది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. వానాకాలం పంట పూర్తి స్థాయిలో కొనలేక ఇవాళ అడ్డగోలు మాటలు చెప్పి బోనస్ అంతా బోగస్ చేసి తప్పించుకున్న ప్రభుత్వం ఇవాళ యాసంగి పంట కొనుగోలులో కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. ఆ నిర్లక్ష్యానికి కారణం ఇవాళ దాదాపు 5 నుంచి 6 రైతులు ఇవాళ వడదెబ్బతో ఇవాళ ప్రభుత్వం చేసిన హత్యలుగానే భావించవచ్చని చెప్పేసి కూడా ఇవాళ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం పట్టింపు చర్యలు మాత్రం అందుకు ఏమాత్రం చర్యలు చూపట్లేదు అనేది కూడా ఇవాళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా జరుగుతుంది. అంతేకాకుండా అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని అనేకమైన నిరసనలు వ్యక్తమవుతున్న కనీసం అకాల వర్షాలు ఎక్కడెక్కడ పడ్డాయి, అకాల వర్షాలతో ఎంత ధాన్యం నష్టపోయింది, ఎన్ని పంటలు నష్టపోయాయి, ఎన్ని ఎకరాల్లో నష్టపోయిందనే కనీసం సోయి లేని ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ముద్ర వేసుకుంది. అందుకు నిదర్శనమే ఇవాళ ఎక్కడ కూడా ధాన్యం రాసులు కొట్టుకపోయినా వారి వడ్లు తడిసిపోయినా అరిగోస పడుతున్న రైతులను కనీసం పట్టింపు చర్యలు లేకపోవడమే దీనికి ప్రధాన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇవాళ ఏదైతే నిన్న ములుగులోనే ఏదైతే అందగత్తెలకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికారే తప్ప అక్కడ ఏదైతే కవర్లు లేక తడిసిపోయిన టార్పలిన్ కవర్లు లేక తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించే నాదులు లేదు, పరిశీలించే దిక్కు లేదు. ఈ ప్రభుత్వం కనీసం పట్టింపు చర్యలు కూడా చేపట్టలేదు, కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. రైతాంగం అంతా కూడా కళ్ళాల్లో ఇబ్బందులు పడుతుంటే కాళ్ళు కడిగిపించడంలో ఈ ప్రభుత్వం ఉన్న సోయి ఏమాత్రం మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఏమాత్రం ప్రేమ లేదు, రైతుల పట్ల ఏమాత్రం కూడా శ్రద్ధ లేదనేది ఇంతకు మించిన నిదర్శనం ఇంకోటి లేదు. ఇవాళ కళ్ళాల్లో ఒకవైపు మహిళా రైతులు ఏడుస్తుంటే కాళ్ళు గడిపించడంలో ఈ మహిళా మంత్రులు కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది తప్ప ఇంకోటి కాదనేది కూడా మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. ఇవాళ ఈ 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం ఎరగబెట్టిరంటే అంతకు మించి ఇంకోటి లేదు. వాళ్ళ రైతులను నిండా ముంచిరనే తప్ప ఇంకోటి లేదనేది మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. రుణమాఫీ విషయంలో మాట తప్పిర్రు, ఇవాళ వడ్లు కొనుగోలులో మాట తప్పిర్రు, రైతు భరోసా విషయంలో మాట తప్పిర్రు, ఇవాళ లాస్ట్కు బోనస్ విషయంలో కూడా మాట తప్పి ఆ బోనస్ను తప్పించుకోవడం కోసం ఇవాళ రైతు పండించిన పంటను కొనుగోలు చేయట్లేదు. ఆ పంటను కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలతో
వాళ్ళ రైతు బతుకు ఆగమైపోయింది. వడ్లన్నీ కొట్టుకపోయి వాళ్ళ కొట్టుకపోయి బురద అయిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ మ్యాచర్ పేరుతో లారీలు రాకపోవడం పేరుతో ఇవాళ పూర్తిగా రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా రైతులంతా కూడా కళ్ళాల్లోనే మగ్గుతున్నారు. వారు వడ్ల రాష్ట్రపైనే వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వానికి పట్టింపు లేదంటే వాళ్ళ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం, రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యం ఉంది, వాళ్ళ అదే అందగత్తెల పైన ఎంత ప్రేమ ఉందో ఈ ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా చెప్తుంది. తెలంగాణ రైతులంతా కూడా మండిపడుతున్నారు. నకిలీ విత్తనాలతో ఒకవైపు మోసపోతే అకాల వర్షాలతో మరోవైపు మోసపోయిన రైతాంగాన్ని పట్టించుకున్న పాపన ఈ ప్రభుత్వం పోతలేదంటే ఈ ప్రభుత్వం పట్టింపు చర్యలేంది. రైతులంటే ఎంత నిర్లక్ష్యమో ఈ ప్రభుత్వానికి ఇంకా అంతకు మించి ఇంకోటి లేదు. రైతు డిక్లరేషన్తో పూర్తిగా ఇవాళ రైతును దగా చేసింది తప్ప ఇంకోటి కాదనేది కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ప్రభుత్వ నిర్లక్ష్యంతో దాదాపు 5 ప్రాణాలు కోల్పోయారు. చాలామంది మహిళలు కూడా ఇవాళ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం అలా చనిపోతేనైనా రైతు బీమా వస్తుందంటే రైతు బీమా కూడా వర్తింపు లేకుండా ఇవాళ రైతు బీమా ప్రీమియం కూడా చెల్లించలేని స్థితిలో ఈ ప్రభుత్వం